యాదవులను తిరుమల తిరుపతి దేవస్థానాలకు శాశ్వత చైర్మన్ తో పాటు 3 కమిటీ సభ్యులకు అవకాశం కల్పించాలని అఖిల భారత యాదవ మహాసభ అధ్యకురాలు మహేశ్వరి యాదవ్ కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. రేజాంగ్ రాజ్ కలశ యాత్ర కర్నూలుకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున యాదవులు చేరుకుని యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న యాదవ్, తిక్కన్న యాదవ్, శేషఫణి యాదవ్, సింధు నాగేశ్వరరావు, శంకరాజ్ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ హరికిషన్, చంద్ర యాదవ్, వరుణ్ యాదవ్, బీజేపీ నాగరాజు యాదవ్, శ్రీరాములు యాదవ్ తో పాటు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు 100 సంవత్సరాల చరిత్రని పూర్తి చేసుకుని 2వ శతాబ్దంలోకి అడుగుపెడుతుంది. ముఖ్యంగా ఈ అఖిల భారత యాదవ మహాసభని మనం పరిశీలించినామనంటే యాదవులు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. యాదవులు అత్యధిక జనాభా కలిగి ఉండడం మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం వ్యాప్తి చేసి ఉన్నారు. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ యాదవాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా. అయితే యాదవులు అనేకమైనటువంటి పదవులను అలంకరించారు. ఎక్కడ అలంకరించారు? నార్త్లో ఉన్నారు, యూపీ, బీహార్లో ఉన్నారు. కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చూస్తే యాదవుల యొక్క పరిస్థితి అంత ఉన్నతంగా చైతన్యవంతంగా లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మన యొక్క దివ్య వారసత్వ చరిత్రకి కొన్ని శాపాలు తగిలినాయి. గాంధారి శాపం అయిపోయింది, దుర్వాసుని శాపం అయిపోయింది, ఈ యొక్క యయాతి శాపం అయిపోయింది. కానీ 100 సంవత్సరాలు అఖిల భారత యాదవ మహాసభ పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఈ శాపాలు తొలగిపోయినాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చేసుకున్నటువంటి డిమాండ్స్ ఏమిటంటే పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్స్, చట్టసభల్లో మనకి రాజ్యాధికారం ఉండే విధంగా మనం ఒక అమైన్మెంట్ తీసుకురావాలి అనేటువంటి ఇది రాజ్యాంగబద్ధంగా మనకి మన భారత రాజ్యాంగం ఇచ్చింది. శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి భగవద్గీత కూడా సర్వే జన సుఖినో భవంతు, బహుజన హితాయ బహుజన సుఖాయ, ఈ అంశాన్ని మనం పరిశీలించుకుంటే ముఖ్యంగా భారతదేశంలో ఈ ప్రపంచంలో మానవునికి అందినటువంటి జ్ఞాన భాండాగారం మొత్తంలో కూడా ఈ భగవద్గీత సారంలో ఉన్నటువంటి జ్ఞానమే ఒక పరిష్కారం, జీవితానికి పరిష్కారము, ధర్మ సమాజ స్థాపనకు కూడా పరిష్కారంగా మనం భగవద్గీతను చెప్పుకుంటున్నాం. ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్గా మనం భగవద్గీతను చెప్పుకుంటున్నాం. మధ్య భాగంలో ఈ యొక్క తిరుపతిని నిర్మాణం చేసింది గట్టిదేవ యాదవరాయ్ రామానుజాచార్యుల వారి చేత తిరుపతిని నిర్మాణం గావించింది. గట్టిదేవ ఇది చరిత్ర, రాతి శాసనాలు చెప్పినాటివి కాదు, మాటలు కాదు, చరిత్ర, రాతి శాసనం అలా ఆపాలని చాలా ప్రయత్నం చేశారు. సాక్షాత్తు చిన్నజీఆర్ స్వామి 1000 కాళ్ళ మండపాన్ని నిలబెట్టలేకపోయారు. కానీ అఖిల భారత యాదవ మహాసభ